నమస్తే వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్. ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే వరదరాజ్ మన్నార్ చిన్నప్పటి పాత్రలో నటించిన కార్తికేయ దేవ్ చాలా మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకున్నాడు. తన యాక్టింగ్తో అందరినీ కూడా ఇంప్రెస్ చేశాడు. ప్రస్తుతం కార్తికేయ దేవ్ మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో కార్తికేయ. హలో అక్క, ఎలా ఉన్నావు? సూపర్. మీరు? నేను కూడా చాలా బాగున్నా. సలార్ మంచి సక్సెస్ తీసుకొచ్చింది. ఎలా ఉంది లైఫ్? అంతా సూపర్ ఉంది అక్క. ఇప్పుడు బాగుందా? అంటే ఎప్పుడు బాగుంటుంది, ఇప్పుడు ఇంకా బాగుంది. ఇప్పుడు ఇంకా బాగుంది. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది? ఇంకా బాగుండాలనే అనుకుంటున్నాను నేను కూడా. ఓకే, ఒక నమ్మకం వచ్చి ఉంటుంది కదా సలార్ తర్వాత? అంటే నా మీద నాకు సెట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనుషులే నాకు మొత్తం కాన్ఫిడెంట్ తెచ్చేసారు. ఓకే, నువ్వు ఇది చేయగలవురా అన్నట్టు. ఓకే, సో ఎవరు ఎక్కువ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు? అందరూ అలా ఇచ్చారు కాబట్టి, అందరు కష్టపడ్డారు కాబట్టి ఒక సినిమా కోసం అంత బాగా వచ్చింది. ఓకే, నీ హెయిర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీ హెయిర్ చూసి సెలెక్ట్ చేశారా ఏంటి? అలా ఏం లేదు అక్క, అలా ఏం నార్మల్గా నాది ఇంతే మెయింటైన్ చేస్తా. ఓకే, చూసారు ఇంతే కంటిన్యూ చేసేసారు. ఓకే, సో ఎలా ఉంది అంటే సలార్కి ముందు ఎలా ఉంది, సలార్ తర్వాత ఎలా ఉంది, ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? సలార్ ముందంటే గుర్తుపట్టే వాళ్ళు కాదు, ఒక కార్తికేయ నేను ఉన్నా, బట్ ఎవరికి తెలియదు. ఓకే, ఇప్పుడు అందరికీ తెలుసు. ఓకే, ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? సినిమా చూశాక కానీ ట్రైలర్స్ అప్పుడు కానీ మంచి అంటే బాగా చేసేవారు అన్నం ఇవే అట్లా. బాగా చేసావు అంటే ఉంటుంది కదా, బెస్ట్ కాంప్లిమెంట్ ఇది అని అనిపిస్తుంది కదా డెఫినెట్గా. వీళ్ళు ఫ్యాన్స్ అందరూ పెద్ద పెద్ద టెక్స్ట్ పెడతా ఉంటారు ఇన్స్టాలో. ఓకే, అవి బాగా అనిపిస్తాయి చూసినప్పుడు. బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ చదువుతున్నావా? అన్నీ చదువుతున్నావా? అన్నీ నా వరకు వచ్చినవన్నీ చదువుతున్నా. ఓకే, సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా పెరిగిందా సలార్ తర్వాత? పెరిగింది. బాగా పెరిగిందా? కొంచెం పెరిగిందా? బాగానే పెరిగిందా? ఓకే, ఏమంటున్నారు? ఫ్యూచర్ హీరో అంటున్నారా అందరూ? ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. ఇప్పుడు 10th క్లాస్. మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ ఎగ్జైట్ అయి ఉంటారు కదా ఎక్కువగా? అంటే స్టార్టింగ్లో వాళ్ళు నమ్మలేదు, ఎవరు నమ్మలే. ఇంకా ఒకసారి అంటే చెప్పావా నువ్వు ఇలా ఛాన్స్ వచ్చింది సలార్లో అని? అంటే నేను నార్మల్గా వెళ్ళి ఏం చెప్పను, వాళ్ళు వచ్చి ఏ షూటరా ఏంటి అని అడుగుతారు. ఓకే, అంటే ఇలా ఒక ఛాన్స్ వచ్చింది అని తెలుసా? నేను షూట్ అయిపోయిన తర్వాత చెప్తాను ఎవరికైనా. ఓకే, సో షూట్ అయిన తర్వాత వెళ్ళాను, ఏంటి రోజులు రాలేదంటే షూట్ అని చెప్పా. సలార్ అంటే ఎవరు నమ్మలే, అప్పుడు ఒకరిద్దరు నమ్మరు అంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరు. ఎందుకు నమ్మలేదు? అంటే అంత పెద్ద సినిమాలో వీడేంది అంటే వాళ్ళ చుట్టూ ఉంటాయి కదా, వాళ్ళకి తెలియదు. అవునవును, ఆఫ్కోర్స్ అలానే అనిపిస్తుంది. అంటే సలార్ అనగానే చాలా పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా అని అనిపిస్తుంది. నీకు ఎలా అనిపించింది? అంటే ఆ ఛాన్స్ రావడం అనేది చాలా లక్ అనే చెప్పాలి. నీకు ఎలా అనిపించింది అసలు? ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? క్యారెక్టర్ కోసం వెతుకుతున్నప్పుడు వరదరాజ్ మన్నార్ చిన్నప్పటి రోల్ అని పృథ్వీ గారి యంగర్ వెర్షన్ లాగా చాలామందిని చూస్తున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళందరూ షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. ప్రతాప్ అన్నని ఇంకా లాస్ట్ హోప్ లాగా, ఓకే ఇది లాస్ట్ అన్నట్టు ప్రతాప్ అన్నని ఒక కాస్టింగ్ డైరెక్టర్ అన్నని అప్రోచ్ అయితే అన్న నా ప్రొఫైల్తో పాటు ఇంకో 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు అన్నమాట. సో దాంట్లోంచి పృథ్వీ సార్కి మ్యాచ్ అయ్యేది, యాక్టింగ్ బాగా చేసే వాళ్ళని షార్ట్ లిస్ట్ చేశారు. ఓకే, అంటే నీకు తెలుసా ఇలా ఆడిషన్స్ ఏమైనా జరుగుతున్నాయని తెలుసా సలార్వి? అంటే ప్రతాప్ అన్న కాల్ చేసినప్పుడు ఇలా సలార్కి ప్రొఫైల్ పంపించాలి అన్నారు. ఓకే, అలా వెళ్ళాక దాంట్లోంచి నన్ను ఇంకొకరిని పిలిచాడు. వాడికి వేరే వాడికి ఏమో ఆల్రెడీ లుక్ టెస్ట్ అయిపోయిందంట అప్పటికి. బట్ నాకు తెలియదు అప్పుడు, అది మొన్న తెలిసింది నాకు రిలీజ్ అయ్యాక. వెళ్ళాను, బెస్ట్ ఇచ్చేసాను. సార్ వచ్చారు, చూసుకున్నారు, ఫస్ట్ సీన్ చెప్పారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. అంటే అది కొత్త వరల్డ్ కాన్ సార్ సలార్ అనేది. దాంట్లోకి వెళ్ళడానికి ½ అన్ అవర్ అట్లా ట్రైన్ చేయించారు, ఇంకా మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నమాట చేపించి సార్ చెప్పిన సీన్ చేయించారు. అది పర్ఫెక్ట్ వచ్చాక వీడియో తీసి నీల్ సార్కి చూపిస్తే అప్పుడు ఆయన అక్కడికక్కడ సెలెక్ట్ చేశారు. ఓకే, సెలెక్ట్ అయ్యాను అని తెలిసాక నీ రియాక్షన్ ఏంటి? అంటే నేను వెళ్ళిపోతున్నా, ఇంకా ఓకే ఇచ్చేసాను చెప్తాము అన్నారు. చూద్దాంలే అయినప్పుడు చూద్దాంలే అనుకున్నావా? వెళ్ళాను కార్ దగ్గరికి, వెనకాల నుంచి మురళి అన్నని ఆగిరా అనేసి పరిగెట్టుకుంటూ వచ్చి స్లోగా చెవులో నేను సెలెక్ట్ చేశారు పృథ్వీ గారి చిన్నప్పటి రోల్కి. అంటే ఎవరికి చెప్పకు సెలెక్ట్ చేశారు చెప్పారా? సో అప్పుడు నేను షాక్ అనమాట. అంటే అంత పెద్ద సినిమా ఒక ఎత్తు అయితే ఇంత తొందరగా చెప్పాడు వాళ్ళు. అప్పుడే ఆడిషన్ ఇచ్చాను, కొంచెం కూర్చుని ఇంక వెళ్ళిపోబోతున్నా, అప్పుడు వచ్చి చెప్పారు. సో అలా
ఓకే, చాలా ఎగ్జైట్ అయి ఉంటావు కదా. డెఫినెట్లీ. ఓకే, ఎలా ఎలా షేర్ చేసుకున్నావు ఆ ఎగ్జైట్మెంట్ని? మీ మమ్మీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ మమ్మీకే చెప్పి, అంటే మమ్మీ ఉంది అక్కడ ఫస్ట్, చెప్పేసి ఇలా సెలెక్టెడ్ అంటమ్మా. ఓకే, నమ్మారా? అమ్మ కూడా షాక్లో ఉన్నా? అమ్మ నమ్మారు. అంటే అప్పటికి ఇంకా ఓకే సెలెక్టెడ్ అని చెప్పారు, ఓకే షూట్కి వెళ్ళేంత వరకు చూద్దాం అన్న ఇదిలో ఉండే. ఇంకా ఒక 1.5 month తర్వాత అనుకుంటా అప్పుడు షూటింగ్. ఓకే, సో ఎలా రిలీజ్ అయింది, మంచి సక్సెస్ వచ్చింది, నీకు కూడా మంచి సక్సెస్ వచ్చింది, జనాల్లో బాగా కనబడుతున్నావు, బాగా రీచ్ అయింది. ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? అందరూ ఏం చెప్పారు నీకు? సెలబ్రేట్ అంటే ఇంకా రిలీజ్ అయినప్పటి నుంచి ఇదే షెడ్యూల్ అక్క, బిజీగా షూట్ కానీ ఇంటర్వ్యూస్ కానీ స్కూలు అటు అటు తిరుగుకుంటూ నిద్ర కూడా సరిగా లేక. 10th క్లాస్ కదా, మరి సిలబస్ చాలా గట్టిగా ఉంటుంది, ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నావు? ఇంకా స్టార్ట్ చేయలేదు అక్క, స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్. ఓకే, సో అదే ఇంకా అందరూ గుర్తుపట్టడం అంతా, మెసేజ్లు ఇవంతా బాగా అనిపించింది. ఇంకా అదే బిజీ షెడ్యూల్లో అలా వెళ్తున్నా. ఓకే, సో ఎలా మేనేజ్ చేసుకుంటావు మరి స్టడీస్, ఇటు స్కెడ్యూల్ అంతా కూడా? అదే నేను ఎగ్జామ్స్ ముందు 1-2 days ముందు చదువుకుంటే సమ్మరీ ఒకటి గుర్తుపెట్టుకుంటాను అనమాట. సో వెళ్ళి రాసేస్తావు 70-80% వచ్చింది అలా. ఓకే, 70-80% మంచి పర్సంటేజ్. ఎందుకు ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ నీకు అనుకుంటా, అందరు అంటారు. మరి అనుకుంటానా? నీకు తెలీదా? అంటే నేను అట్టా చెప్పుకోకూడదు కదా. చెప్పుకోవాలి, మన గురించి మనం చెప్పుకుంటేనే కదా తెలుస్తుంది. ఎక్కువేనా అంటారు. ఇంకా ఇంకా ఎందులో ఇంట్రెస్ట్ అంటే నేను ఇది రావాలక్క, దాని మీద ఒక ఇది క్యూరియాసిటీ రావాలి ఏదైనా పని మీద. క్యూరియాసిటీ ఏదైనా ఓకే, ఆ పని మీద క్యూరియాసిటీ రావాలి. సపోజ్ ఏదైనా కోడింగ్ కానీ లేదంటే వేరే స్పోర్ట్స్ కానీ, సో అలా క్యూరియాసిటీ వస్తే దాని మీద కూర్చుంటా. నాకు ఇప్పుడు మొత్తం మైండ్ అంతా మొత్తం సినిమాలోనే ఉంది, ఇంకా ఎక్కడ లేదు, ఎటు పోదు. ఓకే, డాన్స్లని, పాటలని? డాన్స్ చేస్తాను, స్విమ్మింగ్, మిగతా స్పోర్ట్స్ కానీ, యోగా, మెడిటేషన్ ఇదంతా. ఓకే, సో మొత్తం సలార్ క్రేజ్ నడుస్తుంది ఇప్పుడు. నీకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి తర్వాత సలార్ తర్వాత ఏమైనా ఆఫర్లు వచ్చాయా? అంటే చేస్తాను, ఇప్పుడు మూవీస్ చేస్తున్నా, బట్ సలార్ నుంచి జస్ట్ కాల్స్ వచ్చాయి, ఇంకేది కన్ఫర్మ్ కాలేదు. ఓకే, సో వేరే ప్రాజెక్ట్స్ చేస్తున్నా. అంటే ఓకే, రివీల్ చేయకూడదు? చేయొచ్చు. ఓకే, లూసిఫర్ 2 ఒకటి చేస్తున్నా, అది ప్రశాంత్ నీల్ సరే నన్ను సజెస్ట్ చేశారు పృథ్వీ సార్కి. నైస్. సో అదో పెద్ద స్టోరీ. నెక్స్ట్ పర్లేదు, చిన్నగా చెప్పేసి. ఒక సీన్ ఫస్ట్ డే షూట్ అప్పుడు, అది ఇప్పుడు థియేటర్లో లేదు, చేంజెస్ చేసి రీషూట్ చేసి వేరేలా పెట్టాం. అంటే ఎమోషన్ అంతా ఒకటే, బట్ ఒక కాన్వర్సేషన్ కానీ క్యారెక్టర్స్ మారాయి అనమాట. ఓకే, సో స్టార్టింగ్ సీన్ అప్పుడు సార్ మెచ్చుకున్నారు, గుడ్ జాబ్ రన్. ఆయన పెద్ద మాట్లాడారు, కాంప్లిమెంట్స్ ఇయ్యారు. అలాంటి ఆయన వచ్చి గుడ్ జాబ్ అన్నారు, ప్రశాంత్. నేను అప్పుడే గాల్లో ఎగురుతుంటే. నెక్స్ట్ ఆ కడియం సీన్ చేసిన తర్వాత midnight అయిపోయింది, అది రఫ్ కట్ రెడీ అయింది 2 o'clockకి. వెంటనే పృథ్వీ సార్కి మీకు సర్ప్రైజ్ అని మెసేజ్ పెట్టారంట midnight 2 o'clockకి. సో పృథ్వీ సార్ ఏంటి అని అడగడం, ఈయన నీల్ సార్ రఫ్ కట్ పంపించి, దీని పేరు కార్తికేయం, ఈ చిన్నప్పటి రోజు చేస్తున్నాడు, చాలా బాగా చేస్తాడు, ఏ క్యారెక్టర్స్ అయినా చేయగలడు, మీ దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ ఉంది, అది కూడా చేయగలడని సజెస్ట్ చేశారనమాట. సో పృథ్వీ సార్ కూడా అప్పుడు చూసి నన్ను కేరళ పిలిపించారు, స్టోరీ డిస్కషన్ చేసుకున్నారు, ఓకే చేశారు అప్పుడు. ఓకే, సో ఎలా అనిపించింది? ఇంకా ఎగ్జైట్ అయ్యి ఉంటుంది. అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా అసలు, ఒక ఇంత పెద్ద సినిమా, ఆ డైరెక్టర్, ఆ హీరో సినిమాలో వర్క్ చేయడమే ఇదంటే, ఆయన సజెస్ట్ చేస్తారు వేరే వాళ్ళకి, కానీ జీరో ఎక్స్పెక్ట్ అసలు ఆ థాట్ రాదు ఫస్ట్. అలాంటిది జరగడం అంటే. కేజీఎఫ్ చూసావు కదా నువ్వు, కేజీఎఫ్ చూసినప్పుడు ఎలా అనిపించింది? ఆ తర్వాత ఆ డైరెక్టర్తో వర్క్ చేస్తా అని అసలు అనుకోని ఉండవు. కేజీఎఫ్ అది వేరే లెవెల్, అది చూసినప్పుడు ఇంకా థియేటర్స్లో అరవడం కానీ అంత ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అలా జరిగింది. అంటే ఒక ఫ్రెండ్స్తో వెళ్ళి ఒక నార్మల్గా ఆడియన్స్ లాగా సినిమా చూసి అదే డైరెక్టర్తో నువ్వు సలార్లో వర్క్ చేయడం అనేది మంచి ఆపర్చునిటీ, చాలా మంచి ఆపర్చునిటీ. ఎలా అనిపించింది? చాలా ఎగ్జైటెడ్ ఉంటాను, చెప్పుకోలేం కూడా. అవునవును, కరెక్ట్. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయింది జరిగిందంటే, అంటే సడన్గా కాల్ రావడము, ఎక్స్పెక్ట్ అంటే ఓకే నేను చేయగలను, నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఆ థాట్ ఉండదు కదా, ఓకే నీల్ సారు సలారు అనే థాట్ లేదు. సడన్ కాల్ రావడం, ప్రొఫైల్ పంపించడం, ఆయన పిలిపించడం, ఆడిషన్ చేపించడం, అక్కడ నుంచి అలా మంచిగా అలా.
ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా యాప్ట్ అయ్యావు నువ్వు. అది చూస్తే అంత బాగా అనిపిస్తున్నావు. అంటే చిన్నప్పుడు పృథ్వీరాజ్ ఎలా ఉన్నారో పెద్దయ్యాక కూడా సేమ్ అలా కనిపిస్తున్నావు కదా. నీకేమనిపించింది అంటే నన్ను ఇందుకే సెలెక్ట్ చేసుకున్నారు అని ఏమైనా అనిపించిందా? అంటే ఇలాంటి ఏమైనా లక్షణాలు ఏమైనా కనిపించాయా? సెవరల్ రీజన్స్ అక్క. ఒకటి లుక్, ఆఫ్ కోర్స్ యాక్టింగ్ ఆయనకి బాగా నచ్చింది. నాకు తెలిసినవి అయితే ఈ రెండు నేను అనుకుంటున్నవి. ఓకే మరి ఓకే. సో దానికి నువ్వు కరెక్ట్గా సెట్ అయ్యావు కాబట్టి తీసుకున్నారు అనుకున్నావు. సో నిన్ను నువ్వు ఇలా చూసుకుంటావు కదా, ఆ ఎటైర్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా అనిపించింది నీకు? నేను ఖాళీగా ఉన్నాను, సరే ఒకసారి చూద్దాం మన లుక్ అని మిర్రర్ తీస్తే ఒక్కసారి మాంత్రికుడు ఇదిలా అనిపించింది అనమాట. అప్పటి వరకు చూసుకోలేదు అయితే. షాక్ దెబ్బకి. ముక్కు పుడక ఇదంతా బొట్టు హెయిర్ అంతా వెనక్కి వేసేసి అప్పుడు ఇంకా ఎక్కువ ఉండే అనమాట ఫస్ట్ అప్పుడు. ఓకే, నీ హెయిర్ బాగా సెట్ అయినట్టుంది ఆ క్యారెక్టర్ కి కదా. ఓకే, బాగా ప్లస్ అయింది యాక్చువల్ గా. సో అప్పుడు అలా షాక్ అయ్యా అప్పుడు. ఓకే, సో ఏమనిపించింది సడన్గా చూసుకోగానే? ఒక ఫీల్ ఉంటుంది కదా, బాగా అనిపించిందా, షాక్లో ఉన్నావా, లేదంటే ఈ క్యారెక్టర్కి నేను సెట్ అవుతాను అని అనిపించిందా? ఏదో ఒకటి అనిపిస్తుంది కదా. షాకే అక్క అసలు. ఆ క్యారెక్టర్ సెట్ అవుతాం కాబట్టి అంత పెద్ద డైరెక్టర్ అంత పెద్ద టీం తీసుకున్నారు, వాళ్ళకి ఉంటుంది ఆ విజన్. అలా కాదు, నేను అంటే నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఓకే ఈ క్యారెక్టర్కి నేను ఇలా ఉంటాను అని మనకి వస్తుంది కదా ఆ ఫీల్. అంటే కరెక్ట్ అక్క. ఆర్నమెంట్స్ కానీ అదంతా వేసుకున్నప్పుడు ఆ వరదరాజమన్న ఫీల్ అనేది వచ్చింది. అప్పటికి నేను పృథ్వీ సార్ది ఒక లుక్కే రిలీజ్ అయింది. అసలు ఎలా ఉంటారు ఆయన సినిమాలో నాకు తెలియదు. సో నో ఐడియా అనమాట ఎలా ఉండబోతుంది ఏంటని, ఏం తెలియదు. సో ఏమన్నా సీన్స్ కట్ చేశారా? అన్నీ వచ్చాయా? అన్నీ వచ్చాయి. అంటే చెప్పే కదా, రీషూట్ అప్పుడు సీన్ చేంజెస్ చేశారు. నెక్స్ట్ అంటే ఒక లెంత్ సీన్ ఇప్పుడు సలార్ అన్న తర్వాత మళ్ళీ వస్తాడు నా సలార్ అంట. తర్వాత కిందకి చూస్తే ఏడుస్తా, ఈయన వచ్చి నా భుజం మీద చేస్తారు మా బాబా. తర్వాత మళ్ళీ తల పైకి లేపి ఏడుస్తా అనమాట. సో ఆ తల పైకి లేపి ఏడ్చేది కట్ అలా జస్ట్ అంత సీన్లో చిన్నవి కట్ అయ్యాయి అంతేగాని సీన్లో ఎప్పుడు కట్టగలరు. ఓకే, ప్రోమోలో నువ్వు ఉంటాను ఎక్స్పెక్ట్ చేసావా? ట్రైలర్లో ఉంటాను ఎక్స్పెక్ట్ చేయడం అంటే జస్ట్ ఏదో 2 షార్ట్స్ అనుకున్నాక 2 షార్ట్స్ అనుకున్నాను. అంటే డబ్బింగ్ చెప్పొచ్చా, నీల్ సార్ చూసి కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్తారు. అప్పటికి నాకు కాల్ రాలేదు నీల్ సార్ నుంచి. సో డైలాగ్ ఉన్నదైతే అసలు ఉండదు అనుకున్నా, ఏదో 2 మాంటేజెస్ ఉంటాయి అనుకున్నా. ఇంకా కట్ చేస్తే డబ్బింగ్ నువ్వే చెప్పేసావు తెలుగులో. కట్ చేస్తే ట్రైలర్లో స్టార్టింగ్ షాట్ విత్ డైలాగు అంతా పడిపోయింది. షాక్ అప్పుడు. అదే షాక్లో అప్పటి వరకు నీకు తెలియదు అయితే, ట్రైలర్ వచ్చేంత వరకు కూడా తెలియదు ట్రైలర్లో ఉంటావని. అన్న వాళ్ళకి ఇట్లా ప్రకాష్ అన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని కాల్ చేసి అడిగి, అన్న ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయని నేను ఉండడానికంటే కనిపించడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయంటే నేను అదే ఓకే ఒక 2 మాంటేజెస్ ఉంటాయి అయితే ఓ స్లోమో షాట్ అలా అనుకున్నా. కానీ డైలాగ్తో పాటు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ షాక్లోనే సాంగ్ రిలీజ్ అయిపోయింది, సినిమా అంతా అలా ఫ్లో అయిపోయింది. ఓకే, సో ట్రైలర్ రాగానే కూడా బాగా ఎగ్జైట్ అయి ఉంటావు నువ్వు. నువ్వే ఎక్కువగా కనిపించావు కాబట్టి డెఫినెట్గా మీరు ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. నీ ఫస్ట్ సినిమా ఏంటి? ఫస్ట్ చేసిన చాలా ఉన్నాయి, బట్ రిలీజ్ అయింది మ్యూజిక్ స్కూల్ అనే సినిమా. సెకండ్ సలార్. ఓకే, సో సలార్ మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఎందుకు అనిపించింది సినిమా ఫీల్డ్కి రావాలని ఎందుకు అనిపించింది? అదేమో అక్క చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ పిచ్చి ఏమంటాం. సో చిన్నప్పటి నుంచి అది ఉంది, ఎలా వచ్చిందో దాని ఆరిజిన్ ఏంటో తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి అంటే ఏ ఏజ్ నుంచి ఉంది? మొత్తం చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి. ఇంకా అంటే అట్లా ఏమైనా చేసేవాడు? టీవీలోకి వెళ్ళిపోతా అన్నాము, ఏమైనా సీన్స్ ప్రాక్టీస్ చేయడం, డాన్స్ ఇదంతా. సో అలా చేసేవాడిని. పెరుగుతున్న కొద్దీ చిన్నపిల్లలు అంటారు కదా, అలా లైట్ తీసుకున్నారు అనమాట అమ్మలు. సో ఇంకా పెరిగేటప్పుడు కూడా ఇంకా సినిమాలు అంటుంటే సీరియస్ తీసుకొని ఒక ట్రై ఇద్దామని అప్పుడు మోడల్స్ వరల్డ్ అని ఫస్ట్ అక్కడ మోడలింగ్ నేర్చుకున్నా. వాళ్ళు యాడ్స్ ఇచ్చారు, యాడ్స్ నుంచి కాంటాక్ట్స్ పెరిగి అలా మూవీస్లోకి వచ్చాయి. ఓకే, సో ఇంట్లో అందరికీ ఇష్టమే నువ్వు ఈ ఫీల్డ్లోకి రావడం. జనరల్గా పేరెంట్స్ చదువుకో జాబ్ చేయంటారు కదా, మీ పేరెంట్స్ జాబ్ చెయ్యు ఇది కూడా చెయ్యు అని చెప్పారా? నీ ప్యాషన్ ఫాలో అవరా అంటే. సూపర్, మంచి సపోర్ట్ ఉంది అయితే ఇంట్లో కూడా. సో యాక్టింగ్ నేర్చుకున్నావా అయితే? యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు. మరి ఎలా ఈ సీన్స్ అన్ని కూడా చేయడం కష్టం కదా, నవ్వడము ఏడవడము, ఒకటేసారి డైలాగ్ చెప్పగానే నవ్వాలి ఏడవాలి, ఇవన్నీ కష్టం కదా. అది ఎలా వచ్చిందో అదే తెలియదు అంటున్నా, ఆరిజిన్ అదంతా పిచ్చి. కానీ యాక్టింగ్ అయితే అక్కడ నేర్చుకోలే, వెళ్ళడం సీన్ చేయడం రావడం వరకు మనకు తెలుసు.
ఇంకా సలార్ సెట్కి వెళ్ళాక ఆ కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అయింది. ఓకే నేను చేయగలను ఓకే. ఇలా అనేది. మరి కార్తికేయ సింగిల్ టేక్ ఆర్టిస్టా, టేక్స్ తీసుకుంటాడా? అది నేను ఎట్లా చెప్తా అక్క, మీరు వాళ్ళని అడగాలి. వాళ్ళని అడగకూడదు, వాళ్ళని అడగలేం కాబట్టి నేను అడుగుతున్నా, నువ్వే చెప్పాలి. నీకు డిపెండ్స్ అక్క, ఏ సీన్ ఏంటి మొత్తం ఎన్విరాన్మెంట్ ప్రతిదీ మ్యాటర్ అయి ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ ఎలా చేస్తావు? ఆల్మోస్ట్ చాలా తక్కువ టేక్లు, చాలా తక్కువ. మ్యాక్సిమం అంటే 3-4 ఈ సలార్లో. ఓకే. సో మాకు ఒక డైలాగ్ చెప్తావా ఏదైనా? డైలాగా ఇప్పుడు ఓపికలే, ఫీవర్ ఉందక్క. పర్లేదులే చెప్పు. ఓకే ఏదో చెప్పేస్తా. కడియాల కోసం ముక్కల కోసం పోరాడింది చాలు, నా కళ్ళ ముందున్నదంతా నాకు కావాలి. సూపర్, చాలా బాగా చెప్పావు. పరకాయ ప్రవేశం చేసేస్తున్నావుగా. సో ఎలా ఉండేవాళ్ళు ప్రభాస్ గారు సెట్లో, ప్రశాంత్ నీల్ గారు, పృథ్వీరాజ్ గారు ఎలా ఉండేవాళ్ళు? ప్రభాస్ సార్ నేను కలవలేదు అక్క ఇప్పటిదాకా. ఓకే. సో నీల్ సార్ అయితే నాట్ ఓన్లీ నీల్ సార్ అని అంటే డిఫరెంట్గా జరిగాయా మీ షూట్స్? వాళ్ళు ఎప్పుడో జరిగిపోయింది, మాది లాస్ట్ షెడ్యూల్లో పెట్టుకున్నాం. ఓకే. సో నీల్ సార్ అయితే జోవియల్గా ఉంటారు. సీన్ అన్నప్పుడు నాట్ ఓన్లీ నీల్ సార్, మేము ప్రతి ఒక్కరు సెట్లో ఉన్న ప్రతి ఒక్కరు సీన్ మీద కాన్సన్ట్రేటెడ్, దాన్ని ఇంకా బాగా చేయడం, దాన్ని పర్ఫెక్ట్గా తేయడం. ఇదే ఒక్కసారి లంచ్ బ్రేక్ కానీ లేదంటే రిహార్సల్స్ అప్పుడు కానీ, రిహార్సల్స్ అప్పుడు కూడా అందరం అదే థాట్, సీన్ 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 అని. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం చాలా జోవియల్గా ఉంటారు టీం మొత్తం, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కలిసిపోతారు అనమాట అందరూ. సో అలా. ఓకే. సో పృథ్వీరాజ్ గారి చిన్నప్పటి క్యారెక్టర్ చేశారు. పృథ్వీరాజ్ గారిని అయినా కలిసారా? అదే అక్క, నాకు లూసిఫర్ 2 ఆయన డైరెక్షన్లో ఉన్నాయి కదా. ఓకే. ఈ సెట్లో, సలార్ సెట్లో కలవలేదు. సలార్ సెట్లో కలవలేదు. సో ఆయన ఎలా ఉంటారు మీతో, పృథ్వీరాజ్ గారు? ఆయన కూడా చాలా జోవియల్ ఉంటారు. ఓకే. మొత్తం అంటే పెద్ద ఇంటరాక్షన్ జరగలే, ఆ కేరళ వెళ్ళినప్పుడు స్టోరీ డిస్కషన్ అప్పుడు జరిగింది. ఆయన మాట్లాడడం ప్రతిదీ, ఇది సినిమా, ఇది నువ్వు చాలా మంచి విషయాలు విన్నాను నీ గురించి నీల్ సార్ దగ్గర నుంచి అనడం. సో అలా. ఓకే. సో నైస్, అందరి దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సో సలార్ 2 ఎలా ఉండబోతుంది? అది ఏమో ఒక నో ఐడియా. ఏం ఐడియా లేదా? గెస్ కూడా లేదా? గెస్ అంటే ఒక ఫ్యాన్గా, ఒక ఆడియన్స్గా చేయాలంటే అరాచకంగా ఉండబోతుంది ఖచ్చితంగా. అరాచకంగా. ఓకే. సో ఫస్ట్ పార్ట్ ఆయన ట్రైలర్ అన్నారు, ఇంకా సెకండ్ పార్ట్ పార్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఓకే. సో నీ పార్ట్ ఉండబోతుంది అందులో? చెప్పలేదు మాకు. ఇంకేం చెప్పలేదా? నువ్వేమనుకుంటున్నావు? ఎందుకు ఏమి అనుకోవడం, వాళ్ళు పిలిస్తే వెళ్దాం అంతే. ఓకే. కాన్సర్ అనే ఒక కొత్త ప్రపంచాన్ని చూపించారు మాకు. మీకు ఎలా ఉండేది సెట్స్లో? కాన్సర్ అనే వర్డ్ నేను ట్రైలర్ చూసాక నాకు తెలిసింది. ఓకే. అంటే అన్నోళ్ళు మాట్లాడుకునే వాళ్ళు, బట్ తెలిసింది కానీ నీల్ సార్ స్క్రీన్ ప్లే కానీ ఆయన అదంతా ఓవర్ ద టాప్ ఉంటుంది. మనకి అర్థం చేసుకోవాలంటే సినిమానే 2 సార్లు చూడాలి, ఇంకా వాళ్ళు నోటితో చెప్తే అసలు అర్థం కాదు. సో అన్నోళ్ళు మాట్లాడుకుంటుంటే విన్న వర్డ్స్, బట్ ఇది మా రాజ్యం, ఇది ఇట్లా, ఇది ఇలా అని. అంటే జగపతి బాబు గారి కొడుకు రోల్ అని తెలుసు, వరదరాజమన్నారు, రాజమన్నారు ఇదంతా తెలుసు, బట్ కాన్సార్ అనేది తెలియదు అనమాట అప్పటికి. ఓకే. సో జగపతి బాబు గారు గురించి చెప్తావా ఏమైనా? ఆయన చిన్నప్పటి రోజు ఫస్ట్ పరంపరలో చేశాక, నెక్స్ట్ దీంట్లో ఆయన కొడుకు రోల్ చేశా. యాక్చువల్గా సీన్ ఉంది నాకు ఆయనతో. ఓకే. బట్ ఆ సీన్ అప్పుడు నేను వేరే షూట్లో ఉన్న, సార్ డేట్స్ కుదరాలని నా డూపుని పెట్టి చేపించారు. అది నా బ్యాక్ షాట్, అక్కడ సార్ క్లోజప్. నేను మళ్ళీ వచ్చాక రీషూట్ అప్పుడు నా క్లోజప్ తీసుకున్నారు. ఓకే. సో ఇంటరాక్షన్ జరగలేప్పుడు. ఓకే. సో జనరల్గా నీకు ఏ హీరో అంటే ఇష్టం? అందరు అక్క ఒకరిద్దరు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. అబ్బాయిలకి నాకు ఈ హీరో అంటే ఇష్టం అని డెఫినెట్గా ఉంటుంది. అలా ఒక ఆడియన్స్గా చూస్తే ఏమో కానీ మేమైతే ఈ సినిమాలో ఉన్నావు కాబట్టి ఆ పర్స్పెక్టివ్ నుంచే చూస్తాం. ఓకే. ఓకే వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఓకే వీళ్ళ నుంచి ఈ ఎమోషన్ ఇది తీసుకోవచ్చు. సో ఓకే వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళ నుంచి ఇలా తీసుకొచ్చాను. ఓకే. ప్రభాస్ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అనుకున్నావు? వాళ్ళు చెప్పే ఎమోషన్ బట్టి చూస్తుంటే ఆయన ఎంత హంబుల్గా ఉంటారో తెలిసిపోద్ది అనమాట. ఓకే. సో చెప్తా ఉంటారు ఇలా ఉండేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళని. వాళ్ళ కళ్ళలో అప్పుడు చూస్తే తెలిసిపోద్ది ఎలా ఉండేవాళ్ళు ఆయన, వీళ్ళు ఎలా ఫీల్ అయ్యారని. సో ఆ హంబుల్నెస్ నేర్చుకోవాలి. మరి పృథ్వీరాజ్ గారి దగ్గర నుంచి? పృథ్వీరాజ్ గారి దగ్గర నుంచి ఆయన ఒక విజన్ అయితే ఆ విజనే ఫాలో అవుతూ వెళ్తారు. ఏది అడ్డొచ్చినా కూడా నాకు కావాల్సింది నాకు వచ్చిందా, ఓకే డన్ అంతే. ఓకే. మరి ప్రశాంత్ నీల్ గారి దగ్గర ఆయన ఎలా ఉంటారంటే, ఓకే నాట్ ఓన్లీ మనం మనకంటే ఏమో అవతల ఆర్టిస్టింగ్ మనకంటే మంచిగా థింక్ చేయొచ్చేమో, మనకంటే బెటర్ చేయొచ్చేమో సీన్ అనేసి ఫ్రీగా వదులుతారు అనమాట. సో అలా సీన్ చెప్తారు, ఒకవేళ మనం ఇంకేమైనా యాడ్ ఆన్ చేసి అది ఆయనకి నచ్చితే అంతే ఉంచుతారు, నచ్చకపోతే తీసేస్తారు. సో అలా. సో నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అంటే నీ ఎయిమ్ ఏంటి?
యాక్టర్గానే అవ్వాలనుకుంటున్నావా? actor. యాక్టర్ మీన్స్ ఒక హీరో అవ్వాలనుకుంటున్నావా, లేదు అంటే ఏ క్యారెక్టర్ అయినా ఓకే, బెస్ట్ క్యారెక్టర్ చేయాలి అనుకుంటున్నావా? అంటే ఇప్పుడు నేను అనుకునే దానికి ఏ వర్డ్ ఉందో తెలియదు కానీ ఒక ఫాద్ ఫాసిల్ సార్ విలన్ హీరో చేస్తూ ఉంటారు, ఒక సూర్య సార్, సత్యదేవ్ సార్, నెక్స్ట్ చాలామంది హీరోలు, విజయ్ సేతుపతి సార్, సో వాళ్ళ అవుదామని ఒక యాక్టర్. ఓకే. సో కార్తికేయ కనుక యాక్టర్ అవ్వకపోతే ఏమయ్యేవాడు? యాక్టర్ అయ్యేవాడక్క, వేరే థాట్ లేదు. వేరే థాటే లేదు అసలు. పొరపాటున కూడా అనిపించలేదు ఎప్పుడైనా ఓకే ఈ యాక్టింగ్ ఫీల్డ్ నాకు సెట్ అవ్వదేమో, ఇన్ కేసు ఇది అవ్వకపోతే ఏంటి, అలా ఏం లేదా? అలా వేరే థాట్ పెట్టుకోదలుచుకోలేదు అక్క నేను. పెట్టుకోదలుచుకోలేదు, రాలేదు కూడా ఇంతవరకు రాలేదా? ఇప్పుడు మీ ఇంట్లో కూడా రాలేదా? ఓకే. నువ్వు ఒకటివేనా, సిబ్లింగ్స్ ఉన్నారా? చెల్లి ఉంది. చెల్లి ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్. చెల్లి కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అన్న యాక్టింగ్ చేస్తున్నాడని. తనకు కూడా ఇంట్రెస్టా? తనకేం ఇంట్రెస్ట్ లేదు అక్క మూవీ ఫీల్డ్లో. ఓకే. చూసిందా సలార్ సినిమా? చూసింది. ఏముంది అన్న నువ్వేనా అని అడిగిందా? మరి అంత చిన్నపిల్ల కాదక్క. ఓకే, 5th క్లాస్ అంటే తెలిసి ఉంటుంది. అయినా కూడా కొంచెం డౌట్ ఉంటుంది కదా ఆ క్యారెక్టర్లో, అందులో చూసి ఇందులో నేను చూస్తే. అలా ఏం లేదు, తనకి అంత బ్రెయిన్ బాగానే, అంటే ఒక పెద్ద అలానే ఇప్పుడు మాట్లాడుతూ మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్స్ స్కూల్లో అనడం కానీ నా దగ్గరకు వచ్చి చెప్పింది. నేను వెళ్ళిన స్కూల్లో రిలీజ్ తర్వాత 2 రోజులు వెళ్ళి ఇప్పటిదాకా అది నా దగ్గరకు వచ్చింది. మా ఫ్రెండ్ ఇలా చెప్పారు, మా టీచర్ ఇలా చెప్పింది. ఏం చెప్పారంట? ఫోటో దిగాలి మీ అన్నయ్యతో, బాగా చేశాడు అన్న. మళ్ళీ తీసుకురమ్మన్నారంట. సేమ్ స్కూల్ కాక. సేమ్ స్కూలా? ఓ నైస్. అయితే వెళ్ళావా రిలీజ్ తర్వాత? స్కూల్కి వెళ్ళావా? 2 days వెళ్ళావా? ఎలా ఉన్నారు టీచర్స్? అందరూ ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు కదా సినిమా చూసిన వాళ్ళు. బేసిక్గా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎగ్జైట్ అవుతారు. అంటే అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ. వెళ్ళిన రోజు అయితే సగం డే మొత్తం ఫొటోస్కే అయిపోయింది. టీచర్స్ కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అలా. ఇంకా ప్రిన్సిపల్ మ్యామ్ అందరూ వచ్చి చెప్పడం ఇలా చేయరా అన్నట్టు అలా. ఓకే. సో నీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ ఇష్టం? అన్ని ట్రై చేయాలక్క, అదో కిక్. బట్ ఉంటుంది కదా ఇప్పుడు నువ్వు సినిమాలో ఎవరు అన్నప్పుడు చూస్తూ ఉంటాం సినిమాలో, ఇది నచ్చింది ఇలా చెయ్యాలి ఫ్యూచర్లో అనుకుంటారు కదా. అలా అంటే ఏం లేదక్క, నిజంగా మంచి సినిమా చేయాలి అంతే. ఓకే. నువ్వు చాలా చిన్న ఏజ్లో చాలా మెచ్యూర్డ్గా కూడా అనిపిస్తున్నావు నాకు. థ్యాంక్ యూ. అందరూ ఇలానే చెప్తారా? అంటే నీకు ఏ డైరెక్టర్స్ అంటే ఇష్టం? అదే అలా చెప్తాం అక్క, ఒక్కరిది ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, అందరితో వర్క్ చేయాలని ఉంటుంది. అందరితో ఉంటుంది, డెఫినెట్గా అందరితో వర్క్ చేయాలని ఉంటుంది. నువ్వు ఇంకా ఆ ఫీల్డ్లో ఉన్నావు కాబట్టి ఉంటుంది. బట్ ఏదైనా సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది అరే సూపర్ చేశారా డైరెక్టింగ్ అని, ఇలా అనిపిస్తుంది కదా. మంచి సినిమా చూసినప్పుడు ప్రతిసారి అనిపిస్తుంది. సో చేస్తే ఇట్లాంటి డైరెక్షన్లు చేయాలి అని కూడా అనిపిస్తూ ఉండవచ్చు. అది ఎవరు అనిపించింది అలా నీకు? అలా అయితే మీరు సినిమాలు చెప్పండి, నేను అప్పుడు చెప్తా అక్క. నేను చెప్పాను, నువ్వు సినిమాల్లో నువ్వు ఆ ఫీల్డ్లో ఉన్నావు కాబట్టి నువ్వే చెప్పాలి. అలా ప్రతి మంచి సినిమా చూసినప్పుడు ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలనిపించింది అక్క. ఇప్పుడు ఎన్ని మంచి సినిమాలు ఉన్నాయి అయితే. ఎస్కేప్ అయ్యో. ఎస్కేప్ కాదక్క, రియాలిటీ అదే. ఓకే. ఇంకా నీ హాబీస్ ఏంటి? హాబీస్ ఇందాక చెప్పినట్టు అదే, డాన్స్ చేస్తా, స్విమ్మింగ్, స్పోర్ట్స్, క్రికెట్ కానీ, యోగా, మెడిటేషన్. అమ్మో, నీకు అంత టైం దొరుకుతుందా? దొరకట్లేదు, బట్ దొరికినప్పుడు చేస్తున్నా అంతే. మీ ప్రాపర్ ఎక్కడ పుట్టావు? ప్రాపర్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో కే రాజపాలెం అని ఊరు. పుట్టడం శ్రీకాకుళంలో పుట్టా. హైదరాబాద్కి ఎప్పుడు వచ్చావు మరి? నేను పుట్టక ముందు నుంచి అమ్మ వాళ్ళు ఇక్కడ సో సెటిల్ అయ్యారనమాట. ఇంకా చిన్నప్పటి నుంచి ఇక్కడే. ఓకే. ఏం చేస్తుంటారు అమ్మ నాన్న? డాడీకి యుఎస్ రిక్రూట్మెంట్ కంపెనీ ఉంది, మమ్మీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. నీకు మంచి కెరీర్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సినిమా ఇండస్ట్రీ పైన నీ అభిప్రాయం ఏంటి? నేను చూసినంత వరకు అయితే మొత్తం ఒక మంచి కొత్త వరల్డ్, మంచి ప్రపంచం. బయటకు అనుకుంటారు వీడు ఓకే ఈయన పెద్ద డైరెక్టర్, ఈయన పెద్ద హీరో, వీళ్ళు ఇలా బిజీ చేస్తారు, ఏముండదు అక్కడ లోపల. అందరు నార్మల్గానే ఉంటారు, ఈక్వల్గానే ఉంటారు. బయటకు అలా అనుకుంటారు అంతే. ఓకే. సో ఇంకా ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నావు లూసిఫర్ కాకుండా? ఇంకేమైనా వచ్చాయా? సలార్ తర్వాత ఏమైనా వచ్చాయా? సలార్ ద్వారా అంటే కాల్స్ వచ్చాయి అక్క అంతే, ఇంకా మూవీస్ ఏం కన్ఫర్మ్ కాలేదు. బట్ చేస్తున్నా, మట్కా చేస్తున్నా వరుణ్ తేజ్ అన్నది, అంటే ఇవన్నీ ముందు కన్ఫర్మ్ అయింది. ఓకే. సో మట్కా చేస్తున్నా వరుణ్ తేజ్ అన్నది, నేను ఇంకొక, అంటే అది కూడా చిన్నప్పటి క్యారెక్టరేనా? వరుణ్ తేజ్ గారు చిన్నప్పుడు. ఓ నైస్. నెక్స్ట్ నేను ఇంకొక ఇద్దరం లీడ్ రోల్గా ఒక హారర్ కామెడీ చేస్తున్నాం. హారర్ కామెడీ? ఓ నైస్. నెక్స్ట్ ఇంకో 2-3 ఉన్నాయి అక్క. ఓకే. సో ఇవన్నీ షూటింగ్స్లో సెట్స్లో ఉన్నాయా? కొన్ని ఆల్రెడీ అయిపోయాయి,
కొన్ని జరగాలి ఇంకా. అయితే చాలా బిజీగా ఉన్నావు, చేతి నిండా ప్రాజెక్ట్స్ పెట్టుకొని ఉన్నావు అయితే నువ్వు. అదే ఇంకా రావాలి. ఇంకా రావాలి, వస్తాయి. సో నీకు ఇంకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు అందరికీ చైల్డ్ క్యారెక్టర్స్ చేస్తున్నావు కదా, వేరే క్యారెక్టర్స్ ఏమైనా చేస్తే బాగుండు అనిపిస్తుందా? అఫ్కోర్స్ అన్ని క్యారెక్టర్స్ ట్రై చేయాలి, నాట్ ఓన్లీ చైల్డ్ క్యారెక్టర్స్. ఇప్పుడు లీడ్ రోల్ అన్న నాది మ్యూజిక్ స్కూల్లో కూడా ఫుల్ లెంత్ రోల్. సో మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్ ఏదైనా అలా. ఓకే, ఈ ఇయర్ 2024 నీకు మంచి సక్సెస్ తీసుకురావాలి. నువ్వు అనుకున్నట్టు అన్ని క్యారెక్టర్స్, అన్ని వేరియేషన్స్ చేయాలి, మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ T24 ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వనితా టీవీ. బాయ్.